ఫైన్. నెక్స్ట్ బిజినెస్ పార్ట్నర్. బిజినెస్ పార్ట్నర్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద బిజినెస్ పార్ట్నర్? అలయన్స్ ఆఫ్ ద కంపెనీ కనెక్టింగ్ టు ద క్లౌడ్. వరల్డ్ వైడ్ అంతా ప్రపంచం అంతా క్లౌడ్కి వెళ్తుంది. అసలు క్లౌడ్ అంటే ఏంటి? ఇంటర్ఫేసెస్ అండి. నార్మల్గా అమెజాన్స్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ మర్కండైజ్ బిజినెస్లు అన్నీ ఇప్పుడు క్లౌడ్కి వెళ్ళిపోయినాయండి. సిఆర్ఎం కానీ సేల్స్ ఫోర్స్ కానీ ఎస్ఐపిని కూడా లో వాల్యూమ్లో ఉండగా క్లౌడ్కి ఇంటిగ్రేట్ చేయలేరండి. హై వాల్యూమ్ ఉండాలి. హై వాల్యూమ్ అందుకే ఎస్ఐపి తీసుకొచ్చారు. ఎస్ఐపిని కూడా క్లౌడ్కి పంపిస్తామని. అలాగే ఇప్పుడు ఎస్ఐపి ఎంఎంలో ఇంకొక మాడ్యూల్ ఉందండి, క్లౌడ్తో కనెక్ట్ అయింది. ఎవరికైనా ఐడియా ఉందా? రాకేష్, ఎవరికైనా ఐడియా ఉందా? వేరే సర్వర్లో ఉంటుంది అది. ఇది ఓవరాల్గా ఎంక్వైరీ చేస్తే మీకు ఐడియా, మీకు మాట్లాడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్తో. ఎస్ఏబి అరీబా క్లౌడ్తో కనెక్టింగ్ అండి. అది క్లౌడ్ సర్వర్. అది మీ ఎంఎంఓలకి ఎస్ఐపి అరీబా అని ఉంటుందండి. ఇది కొన్ని తక్కువ ప్రాజెక్టులో ఉంటుంది. అది ఎస్ఐపి అరీబా అంటారండి. హెచ్సిఎం సక్సెస్ ఫ్యాక్టర్స్ అని ఉంటుందండి, క్లౌడ్ అండి. ఎన్ని క్లౌడ్ ఈ సర్వర్స్లో ఉండవండి, సెపరేట్ సర్వర్స్. బయట యాక్సెస్ కూడా ఎవరికీ దొరకదండి. అది పర్ మంత్ 5,000 8,000 అలా ఉంటుందండి. కారణం లైసెన్స్ కావాలి దానికి. లైసెన్స్ లేకుండా ఆన్లైన్ ఎవరి దగ్గర దొరకకుండా ఇస్తామన్నా దాంట్లో చాలా అప్లికేషన్స్ వర్క్ అవ్వవు. క్లౌడ్ కనెక్టింగ్ అండి. సప్లయర్ ప్రాసెస్ అయిపోయింది. ఏం చేస్తారు సార్? నెక్స్ట్ ఏం చేస్తారండి? రఘువీర్ గారు, నరేష్ గారు, శివ గారు, సుదర్శన్ గారు, సురేష్ గారు సోర్స్ లిస్ట్ అవి ఇంకా అవ్వలేదు సార్, ఇంకా చాలా ఉంది. సప్లయర్లో ఏం చేస్తారు? సప్లయర్ రోల్స్, బీపీ రోల్స్ అయిపోయి బిజినెస్ పార్ట్నర్ అవుద్ది. నెక్స్ట్ సప్లయర్ హైరార్కీ కేటగిరీ. హైరార్కీ కేటగిరీ అంటే ప్రతి కంపెనీలో ఒక టాప్ నోడ్ ఆఫ్ ద బిజినెస్, ఒక కేటగిరీ. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్, క్లయింట్ ఈస్ ద టాప్ నోడ్ ఆఫ్ ద బిజినెస్. క్లయింట్, కంపెనీ కోడ్, ప్లాంట్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్, స్టోరేజ్ లొకేషన్, సేల్స్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా హైరార్కీ లెవెల్స్. అలాగే మనం యాపిల్కి ఒక హైరార్కీ కేటగిరీ. హైరార్కీ కేటగిరీని ఎవరికి డిటర్మైన్ చేస్తారు? ఎవరికి చేస్తారు రాకేష్? అకౌంట్ గ్రూప్స్. పర్చేస్ హెడ్, అకౌంట్ గ్రూప్స్ కి చేస్తాం. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ చేస్తాం. పర్చేసింగ్ ఏరియా డిటర్మినేషన్ ఈసీసీలో ఉండదు, S4 HANA ఉంటుంది. ఆ పాత రాకేష్ మనం మాట్లాడు, అది S4 HANAలో ఉంటుంది. ఓకేనండి, అక్కడ మార్చాం కదా అది. నెక్స్ట్ తర్వాత సప్లయర్ హైరార్కీ కేటగిరీ తర్వాత ఏం చేయాలి? మనం బిజినెస్ డెవలప్ చేయాలి. బిజినెస్ని ఎలా చేయాలి, ఎలా ఎక్స్పెండ్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, బిజినెస్ని ఎలా తీసుకోవాలి పర్చేసింగ్లో. కాంటాక్ట్ పర్సన్, హూ ఇస్ ద స్టాండర్డ్ డిపార్ట్మెంట్, కాంటాక్ట్ పర్సన్ ఫంక్షన్స్. తర్వాత డెసిషన్ అథారిటీ, ఓన్ డెసిషన్ మేకింగ్. తర్వాత విఐపి ఇండికేటర్. ఇలా కాంటాక్ట్ పర్సన్లో చాలా ఫంక్షన్స్ చేసాక, సో ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఇంటిగ్రేట్ టు ద ఎంఎం, ఇంటిగ్రేట్ టు ద ఎఫ్ఐఎస్డి. తర్వాత మెటీరియల్ రిలేటెడ్ ప్రాసెస్, మెటీరియల్ గ్రూప్స్, దెన్ సప్లయర్ గ్రూప్స్, వెండర్ గ్రూప్స్, బిజినెస్ పార్ట్నర్ రోల్స్, కేటగిరీస్, దెన్ కాంటాక్ట్ పర్సన్, సప్లయర్ కేటగిరీ, హైరార్కీ కేటగిరీ ఇంటిగ్రేట్ చేస్తాం. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డిటర్మినేషన్ చేస్తాం. తర్వాత కాంటాక్ట్ పర్సన్ చేస్తాం. ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఇక్కడికి ప్రాసెస్ జరిగాక బేస్మెంట్ జరిగింది, డిజైనింగ్ జరిగింది, మాస్టర్ డేటా సెట్టింగ్స్ కూడా కవర్ అయిపోయినాయి. ఏంటి? సప్లయర్ మాస్టర్ డేటా ప్రాసెస్, వెండర్ మాస్టర్ డేటా, మెటీరియల్ మాస్టర్ డేటా ప్రాసెస్. నెక్స్ట్ థర్డ్ వన్, పర్చేసింగ్ ఫర్ రికార్డ్. వాట్ ఆర్ ద పర్చేసింగ్ డేట్, క్వాంటిటీ, సర్టెన్ పీరియడ్ అన్నీ కూడా ఉంటాయి పర్చేసింగ్ ఫర్ రికార్డ్లో. థియరిటికల్గా కూడా పాయింట్ చెప్తున్నాను, ఆల్రెడీ డాక్యుమెంట్ ఇచ్చాను. ఇంకా మీరు రోజంతా చదువుకోవాలంటే దాని మీద చదువుకోవచ్చు. ఇంటర్వ్యూలో అయితే బేసిక్ మీనింగ్ అడుగుతాడు, దానికి ప్రాసెస్ తెలుసుకోమంటాడు. ఇంటర్వ్యూలో అయితే ఏదో నార్మల్గా ఈసీసీ నేర్చుకున్నా, ఏమీ తెలకపోయినా, S4 నేర్చుకున్నా మీనింగే తెలుసుకోవాలి ఫస్ట్. పర్చేసింగ్ ఫర్ రికార్డ్, తర్వాత సోర్స్ లిస్ట్. సోర్స్ లిస్ట్ అంటే ఏంటండి? సోర్స్ లిస్ట్ అంటే ఏంటి? ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్. Source list is availability of the source of the material. How it will availability, either internal or external. Internal procurement, internal గా సమకూర్చుకోవడం.
ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి తెచ్చుకోవడం థర్డ్ పార్టీ. సోర్స్ లిస్ట్ ప్లాంట్ లెవెల్ యాక్టివేట్ చేయాలి, కరెక్ట్? లేదు సార్, ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్ అయితే యాక్టివేట్ చేయకూడదు సార్. ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్ అనేది ఏ కేసులైనా ఉంటుందా? ఉండదు సార్, రియల్ టైమ్ ఉండదు. తెలియదు కాబట్టి మనం దానికి అసైన్ చేయం సార్. ప్లాంట్ లెవెల్లో చేసుకోకూడదు. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? వాట్ ఇస్ ద మాస్టర్ డేటా? మెటీరియల్, సప్లయర్, సోర్స్, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్, సోర్స్ లిస్ట్, తర్వాత కోటా అరేంజ్మెంట్, కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ బయర్ అండ్ that is supplier for over a period of time, Certain period of time for buying the material or service. తర్వాత నెక్స్ట్ కాంట్రాక్ట్లు ఏముంటాయండి? కాంట్రాక్ట్ లో 2 types ఉంటాయి సార్, క్వాంటిటీ కాంట్రాక్ట్ అండ్ వాల్యూ కాంట్రాక్ట్. ఎంకే అండ్ డబ్ల్యూకే, these are standard contract types, document types. తర్వాత నెక్స్ట్ కాంట్రాక్ట్ తర్వాత షెడ్యూలింగ్ అగ్రిమెంట్. Agreement, What is the meaning of what is that scheduling agreement? that is this is also same agreement between that buyer and supplier for a predefined delivery schedule. Predefined dates ఉంటాయండి. Yes, daily aggregation, monthly aggregation. టైంలో ఏ డేట్స్ తో చేయాలి అనేది షెడ్యూలింగ్ అగ్రిమెంట్ లో ఉంటాయి. షెడ్యూలింగ్ అగ్రిమెంట్ లో నెక్స్ట్ కోటా అరేంజ్మెంట్. కోటా అరేంజ్మెంట్ ఏంటంటే మెటీరియల్ ప్రొక్యూర్, డిఫరెంట్ వెండర్స్ నుంచి తెచ్చుకోవటం, కరెక్ట్? Yes. దట్ ఈస్ కాల్ కోటా అరేంజ్మెంట్. ఇంతవరకు జరిగింది మనకి. సరే సరే, ఇంతవరకు సబ్మిట్ జరిగింది. మరి ఒక కన్సల్టెంట్గా మీరు ఈ యొక్క మాస్టర్ డేటా టెంప్లేట్ గురించి క్లయింట్ ప్లేస్లో ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడతారు చూడండి. ఇక్కడ నేను ఆ రెడ్ మార్క్లు తీసేసానండి. రెడ్ మార్క్లు అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అని తీసాను. మీకు ఆల్రెడీ ఇచ్చాను. దాంతో ఇది చూడండి. ఒక క్లయింట్ ప్లేస్లోకి వెళ్ళాక ఇది ఒక 2-3 డేటా ఉంచానండి. ఒక క్లయింట్ ప్లేస్లోకి వెళ్ళాక ఒక మాస్టర్ డేటా టెంప్లేట్ గురించి క్లయింట్తో ఎలా మాట్లాడతారు, ఎనీబడి ఎల్స్ ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఒక ఎండ్ యూజర్స్తో ఎలా మాట్లాడతారు? సో మెటీరియల్ యూజర్స్ వచ్చారు, మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మెటీరియల్ యూజర్కి ఇస్తాం, మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి యూజర్కి చెప్పండి. ఈ మాస్టర్ డేటా టెంప్లెట్ యూజర్స్ మెటీరియల్ గురించి మాట్లాడతారు. ఫైన్, మెటీరియల్ టైప్ ROH, ఫినిష్డ్ గుడ్స్, సెమీ ఫినిష్డ్ గుడ్స్ అంటారు, నెంబర్ రేంజెస్, ఇంటర్వెల్ ఎంత అంటారు, అన్నీ తీసుకుంటారు. ఫైన్. ఈ మాస్టర్ డేటా టెంప్లెట్ని ఎండ్ యూజర్కి ఇస్తారు. ఎండ్ యూజర్ ఏంటి అని అడుగుతాడు. ఇది నెక్స్ట్ ఎలా మాట్లాడాలి? ఇక్కడ మెటీరియల్ కోడ్ అంటే ఏంటి, ఇదేంటి, ఇవన్నీ ఎలా మాట్లాడతారు చెప్పండి. ఒక క్లయింట్ ప్లేస్లో ప్రాజెక్ట్కి వెళ్ళారు. ఇప్పుడు September 1st ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మెటీరియల్ యూజర్స్ వచ్చారు. మాస్టర్ డేటా టెంప్లెట్ అంటే మాట్లాడుతున్నాం అంతా, ఎలా మాట్లాడాలి క్లయింట్ ప్లేస్లో? రఘువీర్ గారు చెప్పండి సార్. ఎలాగా? నరేష్ గారు, మురళీ గారు, ఈ మాస్టర్ డేటా టెంప్లెట్ని క్లయింట్తో ఎలా మాట్లాడతాం? రాకేష్ చెప్పండి. For each, first of all, we have to discuss. You send a mail to the users, CC to project manager, maybe మేనేజ్మెంట్ సైడ్ అయినా, మెటీరియల్ సైడ్, మేనేజ్మెంట్ సైడ్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మెయిల్లో పెట్టి ఫస్ట్ మాట్లాడే మాస్టర్ డేటా టెంప్లెట్ని డ్రాప్ ఏ మెయిల్ టు ద ఎండ్ యూజర్స్. ఓకే ఫైన్. యూజర్స్ ఓపెన్ చేసి చూస్తారు. వాట్ ఈస్ ద మెటీరియల్ కోడ్, వాట్ ఈస్ ద ఇండస్ట్రీ, వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద ప్లాంట్, 1 by 1 అడుగుతాడు. మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మేము ఇవన్నీ కూడా తీసుకున్న దాన్ని ఇక్కడ ప్లాన్స్ ఉన్నది, స్టోరేజ్ లొకేషన్స్, డిస్క్రిప్షన్స్, మీకున్న కరెంట్ బిజినెస్ ప్రాసెస్లో ఉన్న మాస్టర్ డేటా టెంప్లెట్ని బేస్డ్ ఆన్ SAPలో మీకు ఏం కావాలి ఎగ్జాక్ట్ థింగ్స్, అదర్ థింగ్స్ని రిమూవ్ చేసి ఎగ్జాక్ట్ థింగ్స్ని మాస్టర్ డేటా టెంప్లెట్లో పెట్టి మనం యూజర్కి ఇమ్మని అడుగుతూ ఉండే. యూజర్ ఇచ్చేసాక యూజరు సమ్ టైమ్స్ మార్నింగ్ మీటింగ్ అయిపోయాక ఈవినింగ్ టైంలో కాల్ తీసుకుంటాడు. మేబీ మీ క్లయింట్ యూఎస్లో ఉన్నాడు, డౌట్ వచ్చింది, మీకు కాల్ చేస్తాడు. కాల్ చేసాక మీరు
క్లయింట్తో ఏం మాట్లాడారో మీరు యూజరే ఉంటారు. మరి అప్పుడు ఏం చేయాలండి? నెక్స్ట్ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. క్లయింట్లో మాట్లాడిన ప్రతిదానికి ఏంటంటే డాక్యుమెంట్ అది ఎంఓఎం కంపల్సరీ ప్రిపేర్ చేయాలి. ఫైన్, ఇది జరుగుతుందండి సమ్ టైమ్స్, మేబీ వీక్లీ 15 days వన్స్. సో ఇది క్లయింట్ ఫిల్ చేసుకుంటూ ఉంటాడు. ఫైన్, ఇది అయిపోయింది. నెక్స్ట్ సప్లయర్ మాస్టర్. సప్లయర్ మాస్టర్ని ఎలా మాట్లాడతారు? ఇక్కడ సప్లయర్ మాస్టర్లో సాధారణంగా ఈ లెంగ్త్, ఈ రిక్వైర్డ్ ఆప్షనల్ ఏంటండి క్లయింట్తో అడుగుతాడు, ఏంటి వాట్ ఈజ్ వాట్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తారు? ఇది ఇక్కడ సప్లయర్ మాస్టర్లో 2 ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. ఇక్కడ వెండర్ బిజినెస్ పార్ట్నర్ రోల్స్ ఉంటుంది, ఆల్రెడీ మీకు ఇచ్చిన దాంట్లో ఉంటుంది. ఇది కొత్తదండి. ఇక్కడ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. క్లయింట్ ఎలా మాట్లాడతారు? యూజర్ అడిగాడు అనుకోండి, ఈ లెంగ్త్ అంటే ఏంటండి? ఈ లెంగ్త్ అంటే ఏంటి? క్యారెక్టర్ లెంగ్త్, వాట్ number of character of the vendor supplier master. కంపెనీ కోడ్ లెంగ్త్ 4 digits ఉండాలి మ్యాక్సిమం అని చెప్పడం బెస్ట్ ప్రాక్టీస్లో. వేరే ఉండకూడదు, 5 ఉండొచ్చు కదా. బెస్ట్ ప్రాక్టీస్లో 2, 3, 4. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ కోడ్ తీసుకుంటాం, ఎంత ఉండాలండి? 4 numbers, 4 characters. ఆర్ అంటే ఏంటి? ఆర్ అంటే ఏంటి? ఓ అంటే ఏంటి? రిక్వైర్డ్, ఆప్షనల్, రిక్వైర్డ్. క్లయింట్తో ఎలా మాట్లాడాలి? వెన్ యూ క్రియేట్ ఇన్ ద పర్చేసింగ్ సప్లయర్ మాస్టర్ డేటా విచ్ ఫీల్డ్స్ ఆర్ రిక్వైర్డ్ స్పెషల్లీ ఫర్ యువర్ కరెంట్ సిస్టమ్ అని అడుగుతారండి. క్లయింట్ని చెబుతాడు, మీకు పలానా ఫీల్డ్స్ కంపల్సరీ మాకు కావాలని. అది ఆర్ పెట్టుకుంటూ వెళ్తారు. అడుగుతారు, మొబైల్ ఫోన్ నెంబర్ రిక్వైర్డా? ఆప్షన్లో కంట్రీ రిక్వైర్డ్. ఎస్, కంట్రీ ఇస్ రిక్వైర్డ్ బికాజ్ అప్డేట్ అవుద్ది కాబట్టి లెవెల్లో. ఫారెన్ ఎక్స్చేంజ్, పోస్ట్లో కూడా ఆప్షన్లో. ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉండే. reconciliation account required. Reconciliation account, what is that reconciliation account? What is the reconciliation account? Who will give this reconciliation account? How many reconciliation accounts you have in the system? First of all, reconciliation is not a GL account, alternative GL account. Point, fine. అది ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లయింట్కి. సెకండ్ పాయింట్, reconciliation account ఎవరు ఇస్తారు? FI, కరెక్ట్. మరి మనం జిఎల్ అకౌంట్స్ మనం చేస్తామో ఎఫ్ఐ ఇస్తాడు? ఇది ఎఫ్ఐ ఇస్తాడు. మీకు 2 గ్రూపులు ఉన్నాయి, సప్లయర్ గ్రూప్స్, లోకల్ సప్లయర్ గ్రూప్, ఫారెన్ సప్లయర్. హౌ మెనీ రికన్సిలేషన్ అకౌంట్స్ యూ హ్యావ్? 2 సార్. లోకల్కి 1, ఫారెన్కి 1. గుర్తుంచుకోండి, మీకు 10,000 సప్లయర్స్ ఉన్నారు, 10,000 రికన్సిలేషన్ అకౌంట్స్ ఉంటాయి కదా రాకేష్? No sir. Yes, sir. Only each group. only 2 sir. Foreign or domestic or foreign కి 6,000 సప్లయర్స్, లోకల్ కి 4,000. ఫారెన్ కి 6,000 కి ఒకటే రికన్సిలేషన్, లోకల్ కి ఒకటే రికన్సిలేషన్. అండర్స్టాండ్? అర్థమైందండి? ఓవరాల్ గా సబ్మిట్ వచ్చిందని కాన్ఫిడెన్స్ వస్తుందా? డెవలప్ చేసుకోవాలి, అలాగా చేయండి. అది రేపు నుంచి డిస్కస్ చేద్దాం. క్లయింట్ ఎలా మాట్లాడాలి ఇవన్నీ కంపల్సరీ ఉండాలి సార్. రెజ్యూమ్ జాగ్రత్త తయారు చేసుకోండి, రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, డోంట్ డిలే. 3 months తర్వాత ఏమవుద్దంటే మీకు టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, ఇంకా ఖాళీగా ఉంటున్నాం అని. కొంతమంది జాబ్ చేయని వాళ్ళకి సీరియస్, మేక్ ఇట్ సీరియస్. ఆఫర్ అసలు జాబ్ క్లాస్ అయ్యే లోపల ఆఫర్ లెటర్ తెచ్చుకోవాలి సార్. అసలు రాకేష్ గారు, మీరు నిజంగా క్లాస్ అయ్యే లోపల ఆఫర్ లెటర్ తెచ్చుకోవాలి. ఎక్కడో ల్యాక్ జరుగుతుంది, దాన్ని పట్టుకోండి, ఐడెంటిఫై చేయండి ప్లీజ్. అందరూ కూడా, నాట్ ఫర్ రాకేష్, ఆల్ పీపుల్. మీరు అందరికీ జాబ్ రావాలి కదా. ఓకే రాకేష్, రేపు డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. మీరు అడిగిన డౌట్ రేపు సబ్మిట్ వచ్చినప్పుడు రేపు డిస్కస్ చేద్దాం. సీ టుమారో.